ఈ 5 ఇయర్స్‌లో మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం చాలా కోట్లు, కోట్లు ఖర్చు పెట్టారు. ఐ మీన్ వాళ్ళని ఆదుకున్నారు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు. సో, మీరు ఈ కాన్సెప్ట్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అదే చెప్పానండి. యాక్చువల్‌గా 'సాగు' నేను ప్రొడ్యూస్ చేయలేదు స్క్రాచ్ నుంచి. కానీ మూవీ చూసిన తర్వాత నాకు అది కనెక్ట్ అయ్యి యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు కనెక్ట్ అయ్యి తీసుకున్నాను. బట్ ఆ టైంలోనే మా నాన్నగారు రైతులు ప్రాబ్లమ్స్ లేకపోతే బాబాయ్‌తో పాటు ప్రచారాలకి వెళ్ళినప్పుడు రైతులతో మాట్లాడి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అవన్నీ తెలుసుకున్న టైంలో నాకు చెప్పినప్పుడు నేను ఎక్కువ రెజనేట్ అయ్యాను ఇది చూసినప్పుడు. సో, నాకు తెలిసి 2 ఒకటే టైంలో రావడం వల్ల నేను కూడా ఇది తీసుకున్నాను అందుకే. బట్ డెఫినెట్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా! Yes. సో, జనసేన పార్టీకి మీ తరపున ఎంతవరకు ప్రమోషన్ చేస్తున్నారు? చేయాలనుకుంటున్నారు ఏమన్నా? ప్రమోషన్ నో డెఫినెట్లీ నేను లాస్ట్ టైం ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆంధ్రాకి వెళ్ళాను. అది తెలుసో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఆంధ్రాకి వెళ్ళాను. ఈ ఇయర్ కూడా డెఫినెట్లీ ఐ విల్ గో బికాజ్ ముందు చెప్పినట్టే బాబాయ్ ఏం చేసినా మా సపోర్ట్ ఉంటుంది. మీకు ఓటు అక్కడే ఉందండి? ఇక్కడ అక్కడే ఉందండి. ఆంధ్రాలోనే ఉంది. ఆంధ్రాలోనే. ఓకే, సూపర్. వినయ్ గారు, బాగుంది సినిమా చాలా బాగుంది. కాకపోతే చిన్న డౌట్ ఏంటంటే, రైతు ఆస్పెక్ట్లో చెప్పారు కాబట్టి అరెకరం పొలం ఉన్న రైతు కేవలం నీళ్లు పారించడానికి 20,000 ఖర్చు పెడతారనేది ఇల్లాజికల్ అనిపించలేదా? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు, నేను చేసిన రీసెర్చ్ వరకు అది చేశాను సార్. ఇట్ మైట్ బి రాంగ్. లైక్ ఓకే, యా సార్, అది యా సార్, ఇట్ మైట్ బి రాంగ్ సార్. మీ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేసింది ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక వ్యవసాయ ఫ్యామిలీలో నుంచి ఇట్లా క్యారెక్టర్ కదా, స్ట్రాంగ్ క్యారెక్టర్. దీని ముందు ఎట్లా అసలుకి దీనికి ఏమైనా వర్కౌట్ చేశారా? ఇట్లా స్టోరీ నేరేషన్ అప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఫ్యామిలీలో ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఎట్లా చూసారు? యాక్చువల్లీ నా ఫ్యామిలీ సైడ్ వరకు అయితే ఎవరు లేరు. బట్ యా, మేము చాలా వర్క్ షాప్స్ అయితే చేసాము. స్లాంగ్ అన్నది మా ఓన్ స్లాంగ్ అయినా సరే అది చాలా కష్టం అనమాట అందులోనే మాట్లాడాలంటే. సో ఆఫ్టర్ వేరియస్ వర్క్ షాప్స్ అప్పుడు కానీ మాకు రాలేదు. చాలా చంపేశాడు వినయ్ చెప్పాలంటే. బట్ నాకు ఛాలెంజింగ్ రోల్స్ అనేవి చాలా ఇష్టం అండి. గ్లామరస్ రోల్ ఒక్కటే కాకుండా, బికాజ్ ఇప్పుడు వరకు నేను ప్రీవియస్లీ చాలా వర్క్ కూడా చేసి ఉండే, బట్ నాకు అంత రికగ్నైజేషన్ అయితే రాలేదు. సో ఐ థాట్ ఓకే, నాకు మంచి ఛాన్స్ అయితే వచ్చింది. రైట్ నౌ ఐల్ హ్యావ్ టు ప్రూవ్ మై ఓన్ టాలెంట్ అనమాట, అందరికీ చూపించాలని. సో యా, దట్ ఈస్ ది ఓన్లీ రీజన్ ఐ హావ్ డన్ దిస్. ఉన్నారు, హోస్ట్గా కూడా చేశారు, తర్వాత హీరోయిన్గా కూడా ఛాన్సెస్ వస్తున్నాయని చెప్పి విన్నాము. యాక్టింగ్ కూడా పికప్ చేస్తున్నది. మొన్ననే తమిళ్ది మద్రాస్ కారన్ అనే ఒక మూవీ సైన్ చేశానండి. తెలుగులో మీరు నా బర్త్డేకి పోస్టర్ పెట్టారు, వాట్ ద ఫిష్ అని. వరుణ్ ఇస్ ద డైరెక్టర్. సో యా, వింటున్నాను స్క్రిప్ట్స్. అండ్ ఆహాలో ఐ జస్ట్ యాక్సెప్టెడ్ టు డూ షెఫ్ మంటా అండ్ ప్రొడక్షన్.